జాతీయ అవార్డులు గెలిచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటుంది ఆ గ్రామం. అధికారులకు కూడా ఆ గ్రామంపై ప్రత్యేక నమ్మకం ఉంటుంది. గ్రామస్తులందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల ఐకమత్యంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఆ గ్రామం ప్రస్తుతం డిజిటల్ దిశగా దూసుకుపోతుంది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికయి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు పొందబోతుంది. ఇంటర్నెట్ విలేజ్ గా పేరొందిన ఆ గ్రామ విశేషాలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని హాజీపల్లి గ్రామం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే 2 సార్లు నిర్మల్ పురస్కార్కు ఎంపికైంది గ్రామం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తుంది ప్రభుత్వం. ఇక ఈ పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హాజీపల్లి గ్రామం ఎంపికైంది. దీంతో ఇంటర్నెట్ విలేజ్ గా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. గ్రామంలో ఉన్న 270 ఇళ్లకు గాను మొదటగా 70 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించారు. గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవాళ్లు టెలిఫోన్, తెలుగు ఓటీటీలను చూసే సౌకర్యం కలుగుతుంది. గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అనుసంధానం చేయనున్నారు. హాజీపల్లి గ్రామం అభివృద్ధిలో ఆదర్శం. ఈ ఊర్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలున్నాయి. గ్రామంలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు నిర్మించారు. వీధి దీపాలు, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామస్తులందరూ ఒక్కతాటిపై నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న హాజీపల్లి గ్రామం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మొట్టమొదటి ఇంటర్నెట్ సేవలు కలిగిన గ్రామంగా నిలిచింది. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందనడానికి హాజీపల్లి గ్రామం ఒక ఉదాహరణ. నా పేరు హనుమంత్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ, హాజీపల్లి గ్రామానికి రీసెంట్గా వచ్చారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మా గ్రామ పంచాయతీ సెలెక్ట్ కావడం, హాజీపల్లి సెలెక్ట్ అవ్వడం, దాంట్లో టీ ఫైబర్ ఉచితంగా ఇవ్వడం, 3 నెలల పాటు ఉచితంగా ఇవ్వడం, దానికి సంబంధించిన కనెక్షన్లు కానీ ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ ఇంటి వాళ్ళకు ఇప్పుడు కొత్తగా అలవాటు కావడం కాబట్టి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, ఆ టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలని గ్రామ పంచాయతీకి వస్తారు. ఖచ్చితంగా మా సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతాం, ఇస్తాం కూడా. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు అరుణ, మా ఊరు రాజుపల్లి. గత మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీటింగ్ పెట్టుకోవడం వల్ల పల్లె ప్రాజెక్టు జరగడం వల్ల మాకు ఈ నెట్టు వచ్చింది. ఈ గత చూసుకుంటే ఈ విలేజ్లల్లో, చుట్టుపక్కల విలేజ్లల్లో మాకు ఎక్కడ సదుపాయం కలగలేదు. ఫస్ట్ మా ఊరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే గారికి నేను తెలియజేయనిది ఏమనగా, మా ఊరికి వచ్చినందుకు ప్రతిదీ నెట్టు పిల్లలకే కాదు మాకు కూడా గత ఛానల్స్ వస్తున్నాయి, మళ్ళీ నెట్ వస్తుంది. ఇప్పుడు ఫర్దర్గా పిల్లలకి ఏంటంటే టీచర్స్ వాళ్ళు స్కూల్ నుంచి ఇస్తున్నారు, ఏంటివి చూసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని చేస్తున్నారు. కొంతమంది పిల్లలకి అవగాహన ఉండలేదు, పేరెంట్స్ ఫోన్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ టీవీ పెట్టుకోవడము, ఓపెన్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేసుకుంటే దాని ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారు, కొంచెం ఉపయోగం ఉంది. ఇంకోటి ఫోన్ల ద్వారా పిల్లలు ఖరాబ్ కాకుండా మా ఎదురుగానే టీవీలో చూస్తారు కాబట్టి మా పిల్లలు మంచిగా చూసారు, మా కళ్ళ మీద ఉంటారు, తెలుసుకుంటారు అనేది మాకు సంతోషకరంగానే ఉంది. For more videos like this, subscribe Big TV channel.